ఓకే. కాల్ సైడ్ అయితే నేను బై లిమిట్ పెట్టానండి. సో, చూద్దాం టైం వచ్చేసి 9:45 అయింది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది మార్కెట్ ఓపెన్ అయ్యి. డైరెక్షన్ అయితే మిక్స్డ్‌గా ఉంది. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈరోజు మనం ఫ్రైడే కాబట్టి మార్కెట్ మాక్సిమం అయితే లైక్ స్టాప్ లాస్ హంటింగ్ గాని, లేదు అంటే ట్రెండ్ అనేది కంటిన్యూ చేస్తది. సో, ఐదర్ ఇప్పుడు ఎళ్తే బుల్లిష్ సైడే ఎళ్ళాలి. ఏదైతే మార్కెట్ మనకి ఓపెన్ అయిందో. సో, ఆ విధంగా చూసుకుంటే బుల్లిష్ సైడ్ మాత్రమే ఉండాలి. సో, ఆ బేసిస్ మీద నేను ఎంట్రీ తీసుకున్నా. చూద్దాం ఇఫ్ ఇన్ కేస్ ఇది గాని క్యాండిల్ బ్రేక్‌ఔట్ అవుతే మనకి ఈజీగా మార్కెట్ అనేది మంచి పాయింట్స్ వస్తది. కొంచెం ఫాస్ట్‌గా బుకింగ్ కూడా చేసుకోగలగాలి. ఇది స్కాల్ప్ ట్రేడ్ లాంటిదే. బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా స్ట్రాంగ్ ఉందండి. బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్. వెరీ క్లోజ్, వెరీ క్లోజ్. ఓకే. ఎంట్రీ డన్ అండి. చూద్దాం. నైస్. నైస్ పుష్. నైస్ పుష్. కాస్ట్ టు కాస్ట్ ట్రైల్ చేస్తాను. లో నో లాస్ అండి ఈ ట్రేడ్. నో లాస్ ప్రస్తుతానికైతే. ఓకే. న్యూ హై బ్రీచ్ అవ్వగానే నేను ఎగ్జిట్ అయిపోతానండి. ఏం లేదు. సింపుల్. స్కాల్ప్ ట్రేడ్ ఇది. ఓకే. ఫ్యాంటాస్టిక్ మూవ్. ఫ్యాంటాస్టిక్ మూవ్. ఎగ్జిట్. ఓ చూసారా మార్కెట్ ఎలా ట్రాప్ చేసింది చెప్పనా మీకు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూసారు కదా, ఒక క్విక్ స్కాల్ప్ చేశాను. దీని లాజిక్ ఏంటో చెప్తాను. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ఫ్రైడే రోజు ఏదైతే ఉంటుందో మాక్సిమం లైక్ ఒక అట్లీస్ట్ 70% అనేది ట్రెండింగ్ లోనే ఉంటుందండి మార్కెట్. దానికి రీజన్ ఏంటి అంటే మనకి సాటర్డే అండ్ సండే 2 రోజులు కూడా మనకి హాలిడే ఉంటుంది. సో మార్కెట్ అనేది చాలా అడ్వాన్స్. దాని అర్థం ఏంటంటే సాటర్డే సండే కూడా ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఓపెన్ అయ్యి ఉండుంటే మండే రోజు ఎక్కడైతే తీసుకెళ్లాలనుకుంటున్నారో అక్కడికి ఎగ్జాక్ట్ గా మార్కెట్ క్లోజ్ అయ్యేలా చేస్తారు. సో ఇది జనరల్ గా ఎప్పుడు జరిగింది ఇది. లేదు ఇఫ్ ఇన్ కేస్ ఈ సినారియో లేదు అంటే రెండో సినారియో ఉంటుంది. అది ఏంటి అంటే లైక్ మార్కెట్ ఒక హై క్రియేట్ చేస్తుంది, దాన్ని బ్రేక్అవుట్ చేస్తుంది, మళ్ళీ ముందు క్రియేట్ చేసిన లోన్ బ్రేక్ చేస్తుంది. సో కంప్లీట్ సైడ్ వేస్ ఉంటుంది అనమాట. సైడ్ వేస్ అంటే మళ్ళీ ప్రాపర్ ఇలా కూడా ఉండదు. లైక్ హై కొట్టడం మళ్ళీ లో కొట్టడం, సో ఇలా ఉంటది. అంటే క్లియర్ గా స్టాప్ లాస్ అంటే జరుగుతుంది. కానీ ఈ రోజు మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూసుకుంటే ఏదైతే క్యాండిల్స్ ఫామ్ అయ్యాయో దాన్ని మనం చూసుకుంటే ఒక బుల్లిష్ క్యారెక్టర్ అన్నది క్రియేట్ అయిందండి మార్కెట్ లో. సో నేనేం చేశానంటే ఎక్కడ ట్రాప్ చేస్తుంది, బేర్స్ ని ఎక్కడ ట్రాప్ చేస్తుంది అని చూశాను. సో బేర్స్ ని ఎక్కడ ట్రాప్ చేస్తుంది అంటే ఫస్ట్ మనం బ్రేక్ డౌన్ క్యాండిల్ వెతుక్కోవాలి. బ్రేక్ డౌన్ అంటే లైక్ బిగ్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది వెతుక్కోవాలి. దాని ముందు క్యాండిల్ ఏదైతే ఉంటుందో అది సపోర్ట్ అనమాట. సో దాన్ని నేను ఇలా డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెస్పెక్ట్ చేస్తుందా లేదా. సో ఓకే, ఇది రెస్పెక్ట్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఇది ట్రాపింగ్. ఒకప్పుడైతే నిజంగా చెప్తున్నాను, నేను ఇక్కడ నుంచి షార్ట్ చేసేటోడిని తెలియక. బట్ స్టాప్ లాసెస్ అని తీసుకున్నాక ఈ ఈ టైప్ ఆఫ్ ఎంట్రీ నేను తీసుకుంటున్నా అనమాట. సో ఎగ్జాక్ట్ నేను ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 944 క్యాండిల్, ఆ క్యాండిల్ పైన నా బై లిమిట్ అనేది పెట్టానండి. సో బై లిమిట్ పెట్టిన వెంటనే మీరు చూసారు కదా, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లైక్ విత్ ఇన్ 1 minute లో నేను ఎగ్జిట్ అయిపోయాను. సో ఏ క్యాండిల్ అయితే ఎంట్రీ తీసుకుందో నెక్స్ట్ క్యాండిల్ లోనే నేను ఎగ్జిట్ అయిపోయాను. సో ఇది జస్ట్ స్కాల్ప్ ట్రేడ్ అండి. అండ్ రెండోది ఏంటంటే మార్కెట్ ఇంకా కూడా నేను ఇందాక చెప్పాను కదా, డైరెక్షన్ కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొంచెం డిప్ తీసుకోవచ్చు, బట్ స్టిల్ ఇంకా కంటిన్యూ చేసే ఛాన్సెస్ చాలానే ఉంటాయి. సో దీని ముందే నేను ఎగ్జిట్ అయిపోయాను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు బయటకు వెళ్ళే వర్క్ కూడా ఉంది. సో నేను పొజిషన్ మేనేజ్ చేయలేను, లైక్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది నేను మూవ్ చేయలేను కాబట్టి. సో నేను మీకు ఒకసారి చూపించాలి కదా అని చెప్పి నేను ఈరోజు ట్రేడ్ తీసుకున్నా. నేను వెంటనే వెళ్ళిపోవాలి కదా ఇప్పుడు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీరు ఏదో ఒకటి నేర్చుకున్నారు అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో చూసినట్టు ప్రతి ఒక్కరు కూడా చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ తో వస్తాను మీ ముందుకి.
అండ్ రేపు రేపైతే మీకు ఒక బ్యూటిఫుల్ వీడియో రాబోతుంది. అదేంటంటే డిమాండ్ అండ్ సప్లై జోన్ గురించి నేను చెప్పబోతున్నాను. అది ఎక్కడ బయింగ్ ఆర్డర్స్ ఉంటాయి లైక్ ఇన్స్టిట్యూషన్స్వి, ఎక్కడ సెల్లింగ్ ఆర్డర్స్ ఉంటాయి అన్నవి నేను రివీల్ చేయబోతున్నాను ఆ సీక్రెట్ని. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా వీడియో కూడా చూడండి. అండ్ ఇందాక చెప్పినట్టు మార్కెట్ అనేది ఇంకా బుల్లిష్ లోనే కంటిన్యూ అవుతుంది. సో నా ఎంట్రీ పాయింట్ 294. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది కూడా. మీరు గమనించండి 23550 సిఈ అన్నమాట ఇది. సో ఎంతవరకు వెళ్తుంది అన్నది కూడా మీరే చూడండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.